నా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉందని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విగ్రహావిష్కరణతో నేదురుమల్లి అభిమానుల మనస్సు పులకించిందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఎన్నికల నగారాన్ని సీఎం వెంకటగిరి నుంచి మొదలు పెట్టారని చెప్పవచ్చన్నారు. ఈసారి 175కి 175 స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మొదటి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరపడం మా కుటుంబ సభ్యుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా మా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ కాంస్య విగ్రహాన్ని కొంచెం డిలే అయినా కూడా అందరి అభిమానుల్లో జనార్దన్ రెడ్డి గారి అభిమానుల్లో మనసు పులకించిందని, సజీవంగా ఉందని ఎంతో తృప్తి చెంది ఎంతోమంది ఫోన్లు చేయటం జరిగింది. ముఖ్య విషయం, వెంకటగిరిలో జరిగిన సభ ప్రతిపక్ష పార్టీలు కూడా ముక్కున వేలేసుకొని ఏంటి జనం, ఏంటి సభ అని ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఒకటే కారణం, ఎన్నికల నగారా మోగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరినిచ్చి మొదలు పెట్టారని చెప్పొచ్చు. ప్రజల్లో ఆయనకున్న ఆకర్షణ, ఆయన మీద ఉన్న అభిమానం, ప్రజలకు ఆయనకు నీరాజనం పట్టారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, చెప్పిన మాట మీద నిలబడతారన్న నమ్మకం అయితేనేమి, ఆ నమ్మకంతోనే యువనేత మా వెంకటగిరి నియోజకవర్గంలో 7 రోజులు విహారయాత్ర చేస్తే 7 మంది కూడా చేరకుండా ఎందుకు అలా జరిగిందని ఆరాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు, ప్రజల కోసం తపన, ఆయన వదిలిపెట్టేది లేదంటూ నిర్ధారించుకొని పార్టీలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా పార్టీని మాత్రం వీడేది లేదు అనే అంశంతో ముందుకు పోతూ కట్టుబడి ఉండి, ఇది రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలి, ఇది ఆరంభం, నెల్లూరు జిల్లా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని మరొకసారి తెలియజేయటం జరిగింది. 10కి 10 సీట్లు ఇచ్చారు పోయినసారి. ఈసారి 3 ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిపోయారు. సంక్షోభం మొదలైందని పచ్చ మీడియా ప్రచారం చేసింది. దానికి ధీటుగా ప్రజలు ఈ సభ ద్వారా తెలియజేశారు. మాటలు అవసరం లేకుండా మేమందరం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాము, 10కి 10 కాదు, ఈసారి మా నినాదం ప్రకారం వై నాట్ 175, 175కి 175 సాధించి తీరుతామని నిర్ణయానికి వచ్చి ప్రజలు అంత భారీ సంఖ్యతో వచ్చి ప్రతిపక్షాలకి, రాష్ట్రానికి మొత్తం ఒక సందేశం ఇచ్చారు. అడిగిన వెంటనే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపించిన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్తూర్పాడు రిజర్వాయర్ రీవర్క్ ఎస్టిమేట్స్ 553 కోట్లైనా దాన్ని శాంక్షన్ చేయడం ఆయన పెద్ద మనసుకు ఒక నిదర్శనం. డ్రైన్స్ కానీ కాలువలు కానీ మున్సిపాలిటీలో 50 కోట్లు వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే బీసీ భవన్ వెంకటగిరిలో, ఎస్సీ గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ చేయటం మాకు చాలా సంతోషం. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటగిరి రాజావారు సాంప్రదాయబద్ధంగా వారి హయాంలో మొదలుపెట్టి 100 సంవత్సరాల పైన జరుగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయటం హర్షణీయం. వెంకటగిరి ప్రజలు జీవితాంతం గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. దేశ విదేశాల నుంచి ఎప్పటి నుంచో ఈ జాతరకి రావటం ఆనవాయితీ. కానీ ఈ పండుగ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసిన వల్ల మరింత ప్రాచుర్యం పొంది మన ప్రజలకి విచ్చేసి అమ్మవారిని మొక్కుకుంటున్న అందరికి కూడా మేలు జరుగుతుంది, మేలు జరగాలని కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.